ప్రజల పక్షాన ఒక ప్రజాప్రతినిధి, మీరు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఇది అరెస్టులు కేసులు పెడతారా? పెడితే నేను రెడీయే. ఇప్పుడు ఈ స్టూడియో నుంచి కిందకి వెళ్తాను, అరెస్ట్ చేసేయమనండి. ఐఎమ్ రెడీ. అరెస్టులకి వీటికి భయపడే క్యారెక్టర్. ఆల్రెడీ 62 రోజులు జైల్లో ఉండి వచ్చాను నేను ప్రజల కోసం. జైలు జీవితం తెలుసు, అవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళమే. 3 నెలలు పెడతారా, 4 నెలలు పెడతారా, మీ ఇష్టం. నేనే నేరం చేయలేదు, ప్రజా గొంతే మాట్లాడాను. అదే నేరం అనుకుంటే ఏమైనా నోటీసులు అవి వచ్చినాయా? జస్ట్ కేసులు? నాకైతే నోటీస్ రాలేదు సార్. కేసులు నమోదయ్యాయన్నది నాకు మీడియా ద్వారా తెలిసింది. నేను డీజీపీ గారికి లెటర్ పెట్టాను. అందుకే పెట్టి ఇప్పుడు ఒక 10 రోజులు అవుతుంది. అది ఎంత డేరింగ్గా మరి పబ్లిక్గా తిరుగుతున్నారు, స్టూడియోలకు వస్తున్నారు. స్టూడియో నుంచి ఇలా బయటికి వెళ్ళిన అరెస్ట్ చేసినా నో ప్రాబ్లం, అంత కాన్ఫిడెంట్గా. ఏంటా ధైర్యం? నిజాయితీ. నా నిజాయితీ, నా ధైర్యం, నా పొగరు. చాలామందికి ఈ పొగరు ఉండాలని ఉంటుంది, చాలామందికి ఇష్టమే. ఎక్కడో ఒక దగ్గర తప్పు చేసి దొరికిపోతారు. అందుకే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు బి బ్యాలెన్స్గా ఉండాల్సిన అవసరం నాకు లేదు. పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి. పార్టీ వాయిస్గా పనిచేయడం, పబ్లిక్ వాయిస్గా పనిచేయడం. ఇందులో ఇష్టం లేకపోతే తిట్టేవాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక. అది నా ధర్మం, నా రూల్, అది నా లైన్, అది నేను చేస్తాను. నేను ఎందుకు భయపడాలి? నేను అదే కదా మీకు అడుగుతున్నాను. దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు పెట్టాలంటే ఇది అక్రమాలు ఏమైనా చేసాడే తీయండి అంటున్నా, మొత్తుకుంటున్నాను నేను. అవి తీసి పెట్టండి, ప్రజలు అప్పుడు చూస్తారు. ఈ దువ్వాడ శ్రీని ఏదో పెద్ద జెంటిల్మెన్ అనుకున్నాం, లేకపోతే వీడు ఇలాంటి వాడు అనుకున్నాం, అక్రమ సంపాదన కూడా చేశాడా అని ప్రజలు చూస్తారు. అదేనా చేసి పెట్టండి. ఆయనకి తిట్టానని కేసా? పోసాని వంశీ అరెస్ట్తో ఒక్కసారిగా సైలెంట్ మోడ్కి వెళ్ళిందట వైసీపీ, నిజమా? వెళ్తే నేను ఎందుకు ఇలా మాట్లాడతాను? మీది వదిలేయండి, ఇంక మీరు అన్నీ తెగించుకున్నారు. మీ వెర్షన్ కాదు, మిగతా